అపోస్తుల కార్యముల గ్రంథం 6-7 అధ్యాయాల నుంచి స్టెఫను గురించినటువంటి ప్రత్యేక అంశం. ఒకసారి 6-7 అధ్యాయాలు తెరవండి. అందులో స్టెఫనును గురించినటువంటి మాటలు మనకి వినిపిస్తాయి. స్టెఫను చాలా ధైర్యము కలిగినటువంటి సేవకుడు. స్టెఫను చాలా ధైర్యము కలిగినటువంటి సేవకుడు. అతనిలో వాక్య జ్ఞానము ఉన్నది. ఆయన వాక్యం చెబుతూ ఉంటుండగా అనేక మంది మారు మనసు పొందిన వారు ఉన్నారు. వాక్యం చెబుతూ ఉంటుండగా విమర్శించిన వారు కూడా లేకపోలేదు. ఆయన వాక్యం అంత కరాఖండిగా ఉండేదన్నమాట. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మొదటి 6 వచనాలను కనుక చదివితే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు పరిచర్యలో తమలోని విధవరాండ్రు చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద సణగుకొనురి. అప్పుడు 12 మంది అపోస్తులు తమ యొద్దకు శిష్యులందరినీ పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా, అయ్యా ఎల్లప్పుడూ వాక్యమైనా మాకేమి సహాయం చేయవా అనేవాళ్ళు కూడా ఉన్నారట. కాబట్టి వాక్యము బోధించడమే ప్రధానమైనది. ఇతరులకు పంచిపెట్టడం అది మంచిది కాదు అన్నట్లుగా మాట్లాడి, ఇలా కాదు, ఒక పని చేద్దాం, 12 మంది శిష్యులలో అందరినీ పోగేసి మనమందరం ఏం చేద్దామంటే 7 నిలబడదాం, 7 డీకాన్స్ని నిలబడదాం, సంఘ పెద్దలను నిలబడదాం. వారు ఎవరికెవరికి ఏమి కావాలో చూస్తారు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ లేవనెత్తి మాట్లాడుతున్నారు. చదవండి అమ్మా. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య అందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఈ మాట ఏ మాట? ప్రార్థన యందు వాక్య పరిచర్య అందును ఎడతెగక మేముంటాము అని చెప్పారు. దానికి అందరికీ ఇష్టమైందంట. ప్రార్థన ఇష్టమైంది, వాక్య పరిచర్య కూడా ఇష్టమైంది. చాలామందికి వాక్య పరిచర్య అంటే పెద్ద ఇష్టం ఉండదు. మనం పిల్లలతో ఆడుకుంటూ ఉంటాం. ఆ సమయంలో పాటలంటే పెద్ద ఇష్టం ఉండదు కొంతమందికి. ఆ సమయంలో కూడా ఆడుకుంటూ ఉంటాం. కానీ దైవ సన్నిధిలో ఉన్నాము, దేవుని వాక్యము పట్ల, దేవుని ప్రార్థించడం పట్ల మనం శ్రద్ధ కలిగి ఉండాలనే ఆలోచన మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి అమ్మా. ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకేవాడును, నికోలాసును అనువానిని ఏర్పరచుకొని, ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నారు? 7 ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రథముడైనటువంటి స్టెఫను, దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ రోజున ఈ 7గురిలో స్టెఫను గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా. స్టెఫను చాలా శ్రేష్టమైనటువంటి వాడు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. ప్రియ దేవుని సంగమా, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా? మీరు విశ్వాసములో కొనసాగుతున్నారా? మీకు మీరు ప్రశ్నించుకోవాలి, నేను పరిశుద్ధాత్మను పొందానా? అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి నాకు తెలియలేదే. పరిశుద్ధుడు అంటే ఏంటి? దేవాది దేవుడికి, యేసు ప్రభువుకి పరిశుద్ధుడు అని పేరుంది. మన గ్రంథానికి ఏం పేరు ఉంది? పరిశుద్ధ గ్రంథము అని ఉంది. అంటే పవిత్ర గ్రంథము అనే అర్థం ఉంది. నువ్వు పరిశుద్ధరించబడ్డావా? పరిశుద్ధత నీలో ఉన్నదా? ఆ పరిశుద్ధతలను జీవిస్తున్నావా? ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్న ఇతరుల కోసం మాట్లాడేది కాదు, బయటి వ్యక్తి కోసం ఒకరు మాట్లాడే మాట కాదు. ఎవరు పరిశుద్ధంగా జీవిస్తున్నారో వారి హృదయంలో వారికి వారు నిర్ణయించుకోవాలి. నీ నిర్ణయమే ఆధారపడి ఉంది నీ భవిష్యత్తు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పరిశుద్ధుడివా అపరిశుద్ధుడివా అని తెలుసుకోవాల్సింది నీకు నువ్వే. ఎవరికి వారికి తెలుసు, నేను పాపం చేశానా, నేను పరిశుద్ధ జీవితం జీవించట్లేదు అని నీకే అర్థమవుతుంది. నువ్వు దేవుని ఎదుట ఎలా జీవిస్తున్నావో అన్న సంగతి నీకు మాత్రమే తెలుసు, ఇతరులకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 5వ వచనంలో ఈ మాట దాగి ఉంది. ఏ మాట? విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైనటువంటి స్టెఫను. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫను. అతను తన పరిచర్యలో 6-7 వచనాలలో అతని స్టోరీ రాయబడి ఉంది. దానిలో స్టెఫనును జ్ఞానవంతునిగా ఎంచారు. అతను ముక్కుసూటి మనిషి అని ఎంచారు. ఏదైనా ధైర్యంగా మాట్లాడగలడు అని ఎంచారు. అతని విశ్వాసానికి, ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు. అతను ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాడు అని ఎరిగిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లక్షణాలు శ్రద్ధ గల సేవకుడు. దేవునికి మహిమ కలుగును గాక. అతను ఎలాంటి వాడు? శ్రద్ధ గల సేవకుడు. మరొక మాట, పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు. తర్వాత జ్ఞానముతో నింపబడినవాడు. 10వ వచనం చదివితే అందులో ఆ మాట, అతను మాట్లాడుట ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి ఎదిరించలేకపోయారట? అతని జ్ఞానమును బట్టి, వాక్యము పట్ల తనకున్నటువంటి జ్ఞానమును బట్టి, విశ్వాసమును బట్టి అందరూ ఆయన్ను కొనియాడారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫను యొక్క సేవా ఫలితాలు. స్టెఫను జ్ఞానవంతుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, శ్రద్ధ గల సేవకుడు. అలాంటి వానిని 8వ వచనం నుంచి చదివితే, స్టెఫను కృపతోను బలముతోను నింపబడినవాడు. కృప ఉంది, బలము ఉంది. దేవుని కృప నీపై ఉన్నదా అని ఆలోచన కలిగి ఉంటే, దేవుని కృప ఆశీర్వాదాలు నీపై ఉన్నాయి అని నువ్వు అనుకుంటే చాలా శ్రేష్టం. దేవుని కృప ఎవరిపై ఉంటుందో
దేవుని మాటలు ఎవరిలో నిలిచి ఉంటాయో వారు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ధన్యమైనటువంటి జీవితం దేవుడు మీకు అందించాడు. దేవుడు మీ పట్ల కనికరము చూపిస్తున్నాడు. దేవుడు మీ పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. శ్రద్ధ కలిగిన వాడు ఆయన. మీ పట్ల ఎన్నో రీతిలుగా ఆలోచన చేయువాడు మన దేవుడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఆలోచన కలిగి ఉంటున్నాడు, అనుక్షణము అనుదినము. ఆ విషయాన్ని గమనించండి. వాక్యాన్ని 10వ వచనం చదివితే, జ్ఞానముతో దేవునికి అప్పుడు వారు మనుషులను అబద్ధ సాక్ష్యము కుదుర్చుకున్నారట వాళ్ళు. వీరిపై, స్టెఫనుపై అబద్ధ సాక్ష్యం చెబుదాము, మీ అందరూ కూడిరండి అని వ్యతిరేకులు, తిరుగుబాటుదారులు స్టెఫన్ని ఎదిరించారు. చదవండి అమ్మా. స్థలమునకును మన ధర్మశాస్త్రమునకు విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. అతని ముఖము దేవదూత ముఖముగా కనబడిందట. చాలా శ్రద్ధగా మీరు ఆలకించాలి. స్టెఫను లైఫ్, 7గురిలో ప్రథముడుగా ఎంచుకోబడ్డాడు. దేవుని వాక్య జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, దేవునిని సంపూర్తిగా ఎరిగినటువంటి మనిషి, దేవుని పరిశుద్ధత పొందుకున్నటువంటి వ్యక్తి, దేవునిలో ఎదుగుతున్నటువంటి స్టెఫను సూచక్రియలు, అనేక కార్యాలు తన వల్ల జరిగినాయి అని చెప్పి 8వ వచనంలో ఉంటుంది. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లిబెర్తీనులు దనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియాలో నుండి, ఆసియాలో నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని, స్టెఫనుతో అనేకులు వచ్చి తర్కించారట. కానీ మాట్లాడుటందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతన్ని మాట్లాడుటలో అతను అగపరిచినటువంటి జ్ఞానములో అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అతని జ్ఞానము ఆ రీతిగా ఉన్నది. దేవుని జ్ఞానము, దైవ జ్ఞానము, వాక్య జ్ఞానము, దానిని ఎవరు ఎదిరించలేరు. వాక్య జ్ఞానము లేకపోతేనే, నువ్వు బైబిల్ సరిగా చదవపోతేనే నిన్ను ఎవరైనా ఏదైనా అనగలరు. వాక్య జ్ఞానము కలిగి ఉన్న వారిని ఎవరు ఎదిరించలేరు. దేవునికి మహిమ కలుగునుగాక. 15వ వచనం చదవమ్మా. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె కనబడిందట. దేవదూత ముఖము వలె స్టెఫను కనపడ్డాడట. దేవుణ్ణి పోలిన వారిగా కనపడ్డాడు, దేవదూతగా కనపడ్డాడు. ఆ దూతలు వచ్చి పరిచర్య చేస్తే ఎలాగుంటుందో ఆ అనుభవం వాళ్ళకి కలిగిందట. దేవదూత ముఖము వలె వారికి కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 7వ వచనం, 7వ అధ్యాయానికి వస్తే, 7వ అధ్యాయములో చూడండి. 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి.
వినుడి, మన పితరుడైన అబ్రహాము మన పితరులైన అబ్రహాము హారారులో కాపురముండక మునుపు అక్కడి నుంచి 2వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చరిత్ర చెబుతున్నాడు. ఏం చరిత్ర అంటే అబ్రహాము దగ్గర నుంచి యేసేపు వరకు, ఎక్కడి నుంచి అబ్రహాము దగ్గర నుంచి యేసేపు వరకు చరిత్ర ఏముందో చెప్పాడు. సొలొమోను గురించి మాట్లాడాడు, ఆయన కొరకు మందిరం కట్టించెను. దావీదు గురించి మాట్లాడాడు. 50 వచనాల వరకు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు సొలొమోను వరకు కూడా చరిత్ర ఏం చెబుతుందో అక్కడ వివరించడం జరిగింది. భక్తులందరినీ కూడా అతను ప్రవేశపెట్టాడు. భక్తులందరినీ కూడా మనకు ఎదురుగా నిలబెట్టాడు. వారందరూ కూడా ఎవరు ఏం చేశారో అక్కడ రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. చరిత్ర చెప్పకపోతే వాక్య జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. మనం చదువుకుంటాం. అబ్రహాము దగ్గర నుంచి యేసేపు వరకు, దావీదు మొదలుకొని సొలొమోను వరకు చరిత్ర అంతా చదువుకుంటాం. ఆ చరిత్ర ఏం చెబుతుందంటే జ్ఞానము నేర్పుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ జ్ఞానము నీలో ఉంటే తప్ప, చరిత్ర తెలిస్తే తప్ప వాక్యం చెప్పడానికి నీలో సత్తా ఉండదు. కనుక వారి గురించి మీకు ముందు తెలియాలి. అబ్రహాము ఏం చేశాడు అంటే విశ్వాస యోధుడు కదండి. అబ్రహాము విశ్వాస యోధుడు. నీకు తెలియాలి ఆ విషయం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా ఇక్కడ ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున 51వ వచనం నుండి వివరంగా చదువుకొని వెళదాం. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, దేవుని వాక్యమునకు లోపరచనల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించుడి. ఎదిరించున్నారు. పరిశుద్ధతలో ఎదిగినవాడు, పరిశుద్ధంగా జీవించాడు. అతను పరిశుద్ధంగా జీవించినవాడు. అందుకనే పరిశుద్ధత కోసం మాట్లాడుతున్నాడు. ముష్కరులారా అంటున్నాడు. మీలో పరిశుద్ధ జీవితం లేదు, పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మను ఎదిరించిన వారికి ఈ లోకంలోనే తావులేదట. పరిశుద్ధాత్మను ఎదిరిస్తే చాలా కఠినమైన శిక్ష మిగిల్చబడుతుంది నీకోసం. చాలా జాగ్రత్తగా. చాలామందికి పరిశుద్ధాత్మను ఎదిరించడం ఫ్యాషన్. ఈ రోజున బైబిల్ గ్రంథం చూస్తే పరిశుద్ధాత్మను గురించి పవిత్ర వాక్కులు ఎన్నో కనబడతాయి. అలాంటి పరిశుద్ధతను విక్రించేవారు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మతో నిండిన వాడే స్టెఫెన్ ఉన్నాడని చదువుకుంటే కూడా పరిశుద్ధాత్మనే ఎదిరించేవారు ఈ లోకంలో లేకపోలేదు. దేనిని మనం స్వీకరిస్తున్నాము, దేవుని వ్యతిరేకిస్తున్నాము అనే సంగతి మనం గ్రహించి తీరాలి. ఈ లోకంలో పరిశుద్ధాత్మను ఎదిరించితే ఫ్యాషన్. అనేక మంది పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు ఈ రోజున. మీరు పరిశుద్ధాత్మను దూషించకండి. పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి శక్తిని గ్రహించండి. పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై స్టెఫను మహత్కార్యములను, సూచక క్రియలను చేశాడట. దేవుని అద్భుత కార్యాలను అతను చూశాడు. చదవండి తర్వాత. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి? 52. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉండిరి? చూడండి, గతంలో మీ పితరులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను కూడా మీరు హింసించారు. అబ్రహాముని హింసించారు, లోతుని హింసించారు కదా, యేసేపును హింసించారు, దావీదుని హింసించారు. మీరు ఎవరిని వదిలేశారు? ఎవరిని వదలట్లేదు మీరు.
మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి, ఆ నీతిమంతుల రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ముందు తెలిపిన వారిని చంపిరి. ఎవరు ఆయనను. చెప్పారు? యేసు ప్రభు వారిని చంపేశారు వాళ్ళు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి ఆ, హత్య చేసిన వారైతిరి. ఉమ్, దేవదూతల ద్వారా నియమింపబడిన ఉమ్, ధర్మశాస్త్రం మీరు పొందితిరి గాని ఆ, దానిని గైకొనలేదని చెప్పెను. చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ స్టెఫను ప్రసంగం ప్రారంభమైంది. విశ్వాసపు సాక్ష్యాన్ని తను వివరించాడు, యేసుక్రీస్తును ప్రకటించాడు. అతని ప్రసంగం బలమైన ప్రసంగం. అదే వాక్యాన్ని పితరులు ఏం చేశారో అంతా తెలుసుకున్నాడు. అబ్రహాము మొదలుకొని దావీదు, సొలొమోను వరకు అందరి గురించి వివరంగా తెలుసుకున్నవాడై ఇక్కడ మాట్లాడుతున్నాడు. విశ్వాసపు సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు స్టెఫను. ఆ తర్వాత 54వ వచనం నుండి వారి మాటలు విని 60వ వచనం వరకు వారు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఎవరిని చూచి? స్టెఫనును గురించి. స్టెఫను విశ్వాసముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, మహత్కార్యములు చేసినవాడు. అలాగే విశ్వాసంతో నిండుకునేవాడు. ప్రవక్తలను మీరు ఏమైనా ఊరుకునే వదిలేశారా? వాళ్ళను కూడా మీరు హింసించారు కదా, నేనెంత అన్నట్లుగా తను మాట్లాడాడు. అలాగే 55వ వచనం చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆకాశం ఆకాశము వైపు తేరి చూచాడు. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటకు చూచుచున్నానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. దర్శనం కలిగినటువంటి వ్యక్తి స్టెఫను. స్టెఫను ధైర్యముతో బోధించినవాడు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చినవాడు. తర్వాత చదవమ్మా. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి సెక్రటరీ వచ్చాడు అనుకోండి, నీ ఇంటికి వస్తే లేచి నిలబడవా? ఆలోచన కలిగి ఉండండి. చివరికి సెక్రటరీ వచ్చిన, విఆర్ఓ వచ్చిన, లేచి నిలబడి ఆహ్వానాన్ని తెలియజేస్తావు కదా. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నువ్వు లేచి నిలబడలేదంటే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు దేవుని గురించి? ఇక్కడ జరిగే ఆరాధన, ఎక్కడే కాదు ఎక్కడ జరిగిన ఆరాధన అనేది దేవుణ్ణి మన మనసుతో ఒప్పుకునేది, దేవుణ్ణి గౌరవపరుస్తూ ఆయన ముందు నిలబడి నీ విజ్ఞాపనలు తెలియజేసేటువంటి ప్రక్రియ ఆరాధన. ఆ ఆరాధనలో నీకు ఆరోగ్యం బాగోలేకపోతే కూర్చో, తప్పులేదు. కానీ దేవుని సన్నిధిలో నిలబడితే, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే నీకు ఆరోగ్యం కదా. ఎక్కడ ఆరోగ్యం? దేవుని సన్నిధిలో నీకు ఆరోగ్యం. నీకు బలము కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధి అంటే అలక్ష్యం మనందరికీ ఉంటుంది. అలక్ష్యాన్ని పోగొట్టుకోండి, దేవునిలో నిలిచి ఉండండి. దేవుడు దర్శనం ఏం చూశాడమ్మా? ఆకాశము తెరవబడుటయు, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు ఎక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొని వాడైనటువంటి స్టెఫనుకు దేవుడు దర్శనమిస్తే ఏం దర్శనమిచ్చాడు?
ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దర్శనం చూడగలిగాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసి దేవుని దర్శనం చూశాడు. అదే మహాభాగ్యమని స్టెఫను ఎంచుకున్నాడు. అప్పుడు వారు పెద్ద కేకలు వేశారు. చెవులు మూసుకున్నారు. ఏకముగా అతని మీద పడ్డారు. పట్టణపు వెలుపలికి అతను తీసుకుని వెళ్ళారు. రాళ్లతో కొట్టారు. రాళ్ళు రువ్వి చంపారు. సాక్షులు సౌలను ఒక యవ్వని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొని. రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే అతను చివరి మాటలు ఆలకించండి. యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా ఆ మాట పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతనిని రాళ్లతో కొట్టి చంపారు. అతను కొట్టడానికి ప్రారంభించారు. కొడుతున్నారు. అతను మోకరించి, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకు గొప్ప శబ్దముతో పలికెను. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రాళ్లతో కొట్టి చంపుతున్న వారిని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకు గొప్ప శబ్దముతో పలికెను. శత్రువులను క్షమించేటువంటి భారం నీకుండ తీరాలి. నువ్వు పక్కవాడిని క్షమించవు, నువ్వు కూడా క్షమించబడవు. నువ్వు ఎవరిని క్షమిస్తే నువ్వు తిరిగి ఆ క్షమాపణ పొందుకుంటావు. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. చనిపోయాడు. ఎలా చనిపోయాడు? రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అతను పలికినటువంటి మాట ఏంటంటే, దేవా, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు. యేసుక్రీస్తు ఏ రకంగా చనిపోయాడు? ప్రభువా, అదే రీతిగా వాళ్ళు ఏమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. స్టెఫను అదే రీతిగా వీరిపై ఏ పాపము మోపకు అని ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తును పోలినటువంటి స్టెఫను కూడా సాక్ష్య జీవితం కలిగి చనిపోయాడు. విశ్వాస సాక్షి, మార్టీర్ అని పేరు పెట్టింది. మార్టీర్ అంటే రక్త సాక్షి అని అర్థం. మార్టీర్ చంపబడినవాడు, రక్తము ఒలికించినవాడు. మార్టీర్ అని పేరు పెట్టింది స్టెఫనుకి. స్టెఫను ఆ బిరుదు కలిగి ఉన్నాడు. అతను ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు, ధైర్యంగా బోధించాడు, దేనికి లొంగలేదు. చివరికి శత్రువులను సహితం క్షమించమని వేడుకొని చివరికి చనిపోయినట్లుగా చూస్తున్నాం. రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన ముందు దైవవాక్యం దాగి ఉంది. ఒక పాఠం మీరు నేర్చుకోవాలి. అతను పరిశుద్ధతతో నింపబడినవాడు. స్టెఫను ఎలా ఎదిగాడు, ఏ రీతిగా జీవించాడు, ఏ రీతిగా అతను విధవరాళ్ళకి, చిన్నపిల్లలకి సహాయం చేయడంలో ఉద్దండుడట స్టెఫను. ఆ ప్రాంతంలో మంచి సేవ ప్రతిష్ట చేశాడు. సేవ చేస్తున్న కాలంలో తను దేనికి లొంగకుండా దేవుని ప్రకటించడమే ఉత్తమమైన పని అని ఎంచుకొని దేవుని ప్రకటించాడు అనేక చోట్ల. చివరికి తను వాక్యం బోధిస్తుంటే చాలామంది ఆహా ఓహో అన్నారు. చివరికి అతనికి కూడా అతను ఏదో ఒకటి అంటగొట్టి తనని దూషిస్తున్నాడు, లేకపోతే మోషేని దూషిస్తున్నాడు,
ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్నాడు అని ముద్ర వేసి అతన్ని కూడా చంపడానికి చూశారు. యేసు ప్రభును కూడా అలాగే చంపారు. స్టెఫనును కూడా అలాగే చంపారు. స్టెఫను చావుకు పౌలు భక్తుడు సమ్మతించాడట, తెలుసా? అతని చావుకు చంపేయండి చంపేయండి అన్నాడు సౌలు కూడా. ఆ సౌలు ఆ తర్వాత పౌలుగా మార్చబడ్డాడు కదండి. గొప్ప సేవ. దానికి మార్గదర్శి ఎవరంటే ఈ స్టెఫనే. మొట్టమొదటి క్రీస్తు బోధలను ఇతరులకు అందించడం ప్రారంభించిన వాడు మొట్టమొదట స్టెఫనే. తర్వాత ఫిలిప్పు అందరూ చేశారు, కానీ మొట్టమొదటి ఎవరు? స్టెఫనే. స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడిన మంచి సేవకుడు. పరిశుద్ధ జీవితం, పరిశుద్ధతతో నింపబడినటువంటి జీవితం కలిగినటువంటి ఉత్తమమైనటువంటి సేవకుడు స్టెఫన్. మరొక మాట, వాక్య జ్ఞానం. ఆ వాక్య జ్ఞానంతో పాటుగా శత్రువుల ఎదుట బోధించి ఆ శక్తితో నిలిచేటువంటి వ్యక్తి స్టెఫను. శక్తిగల దేవుని మాటలు ఎక్కడైనా బోధించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు స్టెఫను. అంతేకాదు ధైర్యంగా ఒక సాక్ష్యం కలిగినటువంటి వాడు స్టెఫను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతికూల సమయంలో కూడా దేవుని ప్రకటించడానికి ఇష్టపడ్డవాడు స్టెఫను. మన ప్రతికూల పరిస్థితులు వస్తే మనం ఎగిరిపోతాం. ప్రతికూల పరిస్థితులే మనకు దాపురిస్తే, రేషన్ కార్డు కట్ అన్నారనుకో, చర్చికి రావడం మానేస్తాం. ఏం పర్వాలేదు, మనకి రేషన్ కార్డు ముఖ్యం, దేవుడు ముఖ్యం కాదు. క్షమాభావము కలిగినటువంటి వాడు శత్రువులను సహితం ఏమన్నాడు? ప్రభువా, ఈ పాపము వారిపై మోపకు అన్నాడు. హల్లెలూయా. విశ్వాసములో నిలకడగా ఉండేవాడు, మరణానికి కూడా వెనుకడుగు వేసేవాడు కాదు. మరణం వచ్చినా దాన్ని స్వీకరించగలిగేవాడు స్టెఫను. అట్టి గొప్ప భక్తుడు స్టెఫను. ఆ భక్తుని కోసం క్లుప్తంగా మనం విన్నాం. రాగల దినాల్లో ఇంకా ఆ స్టెఫను గురించి మరిన్ని మాటలు మనం తెలుసుకోగలుగుతాం. దేవుణ్ణి అడుగుదాం, దేవా, మంచి సేవకుడు స్టెఫను, అటువంటి సేవకుని మా మధ్య ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరణాన్ని సహితం ఆహ్వానించినటువంటి వ్యక్తి స్టెఫను. మరణమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, హింస ఏదైనా దేవా నేను ఎదిరించగలుగుతాను దేవుని కొరకు, ఆ దేవాది దేవుని కొరకు. స్టెఫను లాంటి యవనస్తుడుగా నేను ఉండగోరుతున్నాను. స్టెఫను యవనస్తుడే. యవనస్తుడైనటువంటి స్టెఫను రాళ్లతో కొట్టి చంపడానికి ఉరుగుతూ ఉంటే స్టెఫను ఆహ్వానించాడు. స్టెఫను స్వీకరించాడు ధైర్యంగా. అప్పుడైనా మాట మార్చలేదు. దేవుని కొరకు బోధిస్తూనే ఉన్నాడు, దేవుని కొరకు ప్రోధిస్తున్నాడు. ప్రభువా అంటున్నాడు. ఎవరిని పిలిచాడు? ప్రభువుని పిలిచాడు. రాజులను పిలవలేదు, వేరొకరిని పిలవలేదు, కానీ ప్రభువా అని దేవాది దేవుణ్ణి పిలిచాడు. అట్టి భక్తి జీవితం మీరును కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. అందరూ కూడా మోకరించి ఒక్క మాట ప్రార్థన చేద్దాం.